లైవ్ షోకి తిరిగి స్వాగతం. హైదరాబాద్లో అక్రమ ఓటర్ల పేరుతో సెటిలర్ల ఓట్లను తొలగిస్తున్నారన్న టీడీపీ ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్ గాంధీల వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 61% మంది అవునని 39% మంది కాదంటున్నారు. ఇక గుడుంబా మీద యుద్ధం ప్రకటించారు కేసీఆర్ గారు. అలాగే మరి చీప్ లిక్కర్ ప్రవేశపెడుతున్నారు. మండలానికి ఒక లైసెన్స్ ఇచ్చి అతనే ఆ ఓళ్ళల్లో కూడా సప్లై చేసే విధంగా ఏర్పాట్లు చేయాలని కూడా కొత్త విధానంలో సూచించబోతున్నారు. దీనిపై నాగేశ్వర గారు మీరేమంటారు? నాలాంటి వాడైతే సంపూర్ణ మద్య నిషేధం కావాలంటే కుదరదు కదా, అసాధ్యమే అవ్వట్లేదు కదా, అసాధ్యం తేల్చేశారు కదా. నాకు తెలిసినంత వరకు గుజరాత్ లో ఇప్పటికీ అది కూడా సరిగా జరగట్లేదని రోసీ గారి కమిటీ పాయింట్ అలా ఫండమెంటల్ పాయింట్. దీనికి వావిలాల్ గారు ఒక మాట అన్నారు, సంపూర్ణ మద్య నిషేధం అమలు అవుతుందా లేదా అనే చర్చ కాదు. చర్చ ఒకటే, బహిరంగంగా విచ్చలవిడిగా మద్యం దొరకకుండా మందు దొరకకుండా ప్రభుత్వాలు చూడాలి. ఇది ఫస్ట్ పాయింట్. మండలానికి కోటి ఊరుకోటి అయిపోయింది. దాని గురించి రెండు తాజా డెవలప్మెంట్ మీద లేదు, తాజా డెవలప్మెంట్ ఇప్పటికైనా చేయాల్సినది ఒకటి. రెండవది, అక్రమమైన మందు కల్తీ మద్యం రాకుండా ప్రభుత్వం ప్రజలు చేయాలి, తాగకుండా ప్రజలే చూసుకోవాలి. ఇప్పుడు నాతో ఫ్రెండ్ అన్నాడు ఇట్లనే, అంటే నువ్వు ఇంత అంటాను సంపూర్ణ మధ్య, నేను ఒక ఈస్ట్ అది మనకు షుగర్ కేన్ జ్యూస్ తాగి ఈస్ట్ టాబ్లెట్ వేసుకుంటే నా కడుపులో ఆల్కహాల్ తయారవుతుంది అన్నాడు. సాగు మరి నేను దానికి ఇవ్వడం చేస్తాను. అందువల్ల నేను అనేది ఏంటంటే ప్రభుత్వాలు నిజాయితీగా గుణమే చేసుకొని చెప్తారు. మద్యాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నాయి, పెంచాలని ప్రయత్నిస్తాను. డబ్బులు కావాలి జరగాలంటే సార్. ఇప్పుడు నేను శాసన మండలిలో లెక్కలేసి చెప్పాను, మందు తాగుతున్న మందు బాబుల బడ్జెట్ ప్రభుత్వాల బడ్జెట్ ఈక్వల్ గా ఉన్నది, దాదాపు సగం ఉన్నది. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 12,000 కోట్లు, అంటే ప్రజలు 60-70 కోట్ల మందు తాగుతూనే 12,000 కోట్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆ రోజుల్లో 1,00,000 కోట్ల బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్, తాగుబోతున్న బడ్జెట్ 70,000 కోట్లు. 70%. నేను ఒక ఇంట్రెస్టింగ్ ఇష్యూ మీకు చెప్తా ఉన్నా. ఇప్పుడు మనం ఇచ్చే పెన్షన్స్ లో, విడో పెన్షన్స్ లో మోస్ట్ ఆఫ్ ది విడో పెన్షన్స్, మెజారిటీ % ఆఫ్ ది విడో పెన్షన్స్ గుడుంబా తాగి చనిపోయిన వాళ్ళ భార్యలకే చాలా మంది పెన్షన్ తీసుకుంటారు. ఇది ప్రధానంగా ఏంటంటే ఈ సమస్య పల్లెటూరులో విపరీతంగా ఉంది. సో గుడుంబాన్ని డెఫినెట్గా అరికట్టాల్సిన అవసరం ఉంది. అది మహమ్మారి యాక్చువల్గా చెప్పాలంటే. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? యాక్చువల్గా ఏమైందంటే సంపూర్ణ మద్య నిషేధం పెట్టినప్పుడు, సంపూర్ణ మద్య నిషేధం పెట్టడం ఆ రోజున తీసుకున్న చర్యను మనం ఇప్పుడు డిస్కషన్ చేయొద్దు, కానీ ఏదైనా సరే రిస్ట్రిక్షన్ ఉండాలి సార్. ఫ్రీగా దొరుకుద్దంటే డెఫినెట్ గా వ్యసనం పెరుగుద్ది. సో ఇవాళ బెల్ట్ షాపుల పుణ్యమా అని చెప్పి, సరే గత ప్రభుత్వాలు అనండి ఇంకోటి అనండి, బెల్ట్ షాపుల పుణ్యమా అని చెప్పి ఊరూరా మద్యం అది ఆల్రెడీ చీప్ లిక్కర్ ఆల్రెడీ అవైలబుల్. ఇక్కడ ఒకటేంటంటే సార్, గుడుంబా అనేది ఇంతకు ముందు ఏంటి, బెల్లంతో కాసేవాళ్ళు, బెల్లంతో కాసిన సారా అది, దాన్ని గుడుంబా అంటారు. దాన్ని కాదు ప్యూర్లీ బెల్లంతో కాస్తే దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ సార్. దానికి ఏం చేశారంటే మురిగిపోయిన అరటిపండ్లు, చెప్పులు, బ్యాటరీలు అంటే తెలుసుకోవాలి ప్రజలు, కనీసం వాడు ఏం తాగుతున్నారని తెలుసుకోవాలి. దానివల్ల లివర్ ఎఫెక్ట్ అయ్యి, కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యి, యంగ్ ఏజ్ లో చనిపోయి పాపం వాళ్ళ ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అయ్యి గుడుంబాన్ని అరికట్టాలి సార్. కానీ నేను ఏమన్నానంటే, నువ్వు గుడుంబాన్ని అరికట్టడానికి చిత్తశుద్ధి ఉంటే చాలు సార్, దానికోసం అని చెప్పి మళ్ళీ దేశీదారుని ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదు అంటా ఉన్నా. చీప్ లిక్కర్ ఆల్రెడీ అవైలబుల్, IMFL లో చీప్ లిక్కర్ ఆల్రెడీ ఉంది. లేదు, దానికన్నా తక్కువ ఖరీదు. ఇప్పుడు ఏంటంటే 90 ml 15 రూపీస్ అంటున్నారు సార్. ఇదే గుడుంబా 650 ml వాళ్ళు కాయ అంటారు. ఆ 650 ml ఊళ్ళలో అమ్మేది 30 నుంచి 40 రూపాయలు సార్. ఇప్పుడు మళ్ళీ ఈ చీప్ లిక్కర్ అదే 650 ml తాగితే గానీ వాడికి ఆనదు. ఏది వాడిని పోయి వాడి కెపాసిటీస్ పెరిగిపోయినాయి. సో అది వాడు అదే 650 ml ఇవాళ తాగాలన్నా ఈ చీప్ లిక్కర్ అన్నా సరే 120 రూపాయలు పెట్టాలి. అది కాదు సార్. యాక్చువల్గా ఏమైందంటే సార్, ఒక్క మాట చెప్పనివ్వండి, గుడుంబా అనే వ్యవస్థని పెంచి ప్రోత్సహిస్తుందే అధికారులు, ఎక్సైజ్ శాఖ, పోలీసులు అందరికీ తెలుసు సార్, రాజకీయ నాయకులు అందరికీ తెలుసు. దాన్ని ఒకవేళ కనుక అరికట్టే చిత్తశుద్ధి ఉంటే అసలు ఈ చీప్ లిక్కర్ అవసరం లేదు. రైట్. తెలంగాణ తెలుగుదేశం అధికార ప్రతినిధి శ్రీ కర్ణాటి విద్యాసాగర్ గారు లైన్లో ఉన్నారు. విద్యాసాగర్ గారు నమస్కారం, మాట్లాడండి. విద్యాసాగర్ గారు హలో. కొమ్మినేని గారు నమస్కారం, అక్కడ ఉన్న మిత్రులందరికీ నమస్కారం. బాగున్నారా? బాగున్నాను సార్. చెప్పండి. ముఖ్యంగా ఇప్పుడు గుడంబాను అరికట్టలేని పరిస్థితి ఉంది ప్రభుత్వము అని అంటే, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నట్టు ఈ రోజు ప్రజలకు ఇచ్చిన హామీలను ఎక్కడికి తీసుకుపోతుంది? ముఖ్యంగా కళ్ళును తెరిచారు తెలంగాణలో, హైదరాబాద్ లో. కళ్ళు వల్ల ఎంతమంది, కళ్ళు దుకాణాల వల్ల ఎంతమంది లబ్ధి పొందుతున్నారు, ఎంతమంది ప్రాణహాని జరుగుతుంది, ఎంతమందికి, దాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ప్రభుత్వం ఈ రోజు కళ్ళు వల్ల, కళ్ళు తెచ్చి అది స్వచ్ఛమైన కళ్ళు కాదు,
వాళ్ళు దాంతో కెమికల్ తో తయారు చేసిన కళ్ళు. దీనివల్ల ప్రభుత్వంలో ఎంత నష్టం జరుగుతుంది, ప్రజలకు ఎంత నష్టం జరుగుతుంది? ప్రభుత్వానికి లబ్ధి కొంత చేరుతుందేమో కానీ ప్రజలు చాలా రకాలుగా నష్టపోతున్నారు. ఇప్పుడు ఇది కూడా గుడంబా తయారు చేయడం వల్ల ఎవరికి లాభం? గుడంబా తయారు చేసే దాన్ని ఆపగలిగే శక్తి సత్తా ఒక గవర్నమెంట్ లో ఒక విభాగం ఉంది, వాళ్ళకి ఆబ్కారీ విభాగం, ఎక్సైజ్ విభాగం ఉంటే విభాగం ఏం చేస్తుంది, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఈ రకంగా వీళ్ళు మొత్తం ప్రభుత్వానికి ఏ రకంగా డబ్బులు సమకూర్చుకోవాలనే ఉద్దేశంతో పోతున్నారు తప్ప ప్రజలకు ఏ రకంగా లబ్ధి చెందుతుంది అనేది చూడాల్సిన అవసరం ఉందండి. ఒక్క నిమిషం, అడిగేవాడికి చెప్పేవాడు లోకు అంతేనా? గవర్నమెంట్ వచ్చి సంవత్సరం కాలే, సంవత్సరం అయిపోయింది సార్, ఇంకా సంవత్సరం కాలేదంటే ఎట్లా? సరే సంవత్సరం 2 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి, 3 నెలలు అదే ఇప్పుడు దగ్గర 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి వీళ్ళు పెంచిన గుడంబానే కదా, పెంచిన గుడంబానే కొత్తగా వచ్చిన గుడంబ కాదు, కట్ చేయడానికి టైం పడుతుంది. దానికోసమే లిక్కర్ తక్కువ రేట్లో అదే సావకండి రా బాబు, ఇది తాగండి, తాగి 4 రోజులు కాదు కాదు. కేసీఆర్ గారు మాట అన్నారు, బాగా శ్రమ పడిన తర్వాత కొద్దిగా విశ్రాంతి కోసం కూడా తీసుకుంటుంటారు. దాన్ని ఇప్పుడు ఆరోగ్యం కొద్దిగా తీసుకుంటే ఏది ఏం కాదు సార్, కొద్దిగా తీసుకుంటే ఏది ఏం కాదు, ఎవరు తీసుకునేది వాళ్ళ అనుభవం ఎక్కువ ఉంటది. ఇప్పుడు కొమ్మినేని గారు మత్తు పదార్థాలు ఇంజక్షన్లు తీసుకుంటాడు, ఇంజక్షన్లు కాదు మీకు టాబ్లెట్లు సరఫరా చేస్తారు అంతేనా? కాంగ్రెస్ వాళ్ళు కొన్ని తప్పులు చేసినా కూడా కోట్ల విజయవాసరెడ్డి గారు సారా నిషేధం పెట్టారు. ఆయన తర్వాత ఎన్టీ రామారావు గారు సంపూర్ణ మద్యపాన నిషేధం పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని ఎత్తేసాడు. అయితే ఇప్పుడు మన కేసీఆర్ గారు ఏంటంటే, నేను బాటిల్ కాదు చాలా అందుబాటులో లేదు ప్రజలందరికీ కూడా, నేను పాకెట్లో 15 రూపాయలకు నేను అందుబాటులో తెస్తున్నాను. ఆ పక్క ఆంధ్ర ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే ముఖ్యమంత్రి గారు, నేను షాపింగ్ మాల్ లో పెడతాను. నాగేశ్వరరావు గారు చెప్పింది చాలా వాల్యుబుల్ పాయింట్. అవైలబిలిటీ తక్కువ ధరకు ఇస్తే ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు. 2 కళ్ళు ఈ రోజు మనం వద్దురా బాబు, కళ్ళు ఎందుకోసం ఉద్దేశించింది, కళ్ళు గీతా కార్మికులను పెంచి పోషిద్దామని. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది, కళ్ళు కొంతమంది అమ్మేటువంటి వ్యక్తుల కోసం తయారు చేస్తుంది. అంటే ప్రభుత్వాలు ఇప్పటికైనా చేయాల్సింది ఏంటంటే, మీరు నాగరికత మారుతుంది, ప్రజల్లో ఆలోచన శక్తి మారుతుంది. ఈ సందర్భంలో మళ్ళా పాత రోజులు తీసుకొచ్చి ఆదాయ మార్గాలు పెంచుకునే దానికోసము ఈ రకమైనటువంటి విధానాలు మండలానికి ఒక వ్యక్తికి రాబోయే రోజుల్లో మాఫియా తయారు. ఇందులో చాలా ప్రమాదం ఉంది. ఏంటంటే మండలం మొత్తానికి ఒకే వ్యక్తికి ఒక లైసెన్స్ ఇవ్వడం అనేది మళ్ళీ అంతకంటే ప్రాబ్లం ఏంటంటే కుమ్మినేని గారు, విచ్చలవిడిగా అందుబాటులో తీసుకొస్తే ఇంకా పెద్ద ఎత్తున నష్టపోతారు. కాబట్టి తక్షణం పునరాలోచించుకోవాలి తెలంగాణ ప్రభుత్వం కూడా. ఈవెన్ ఆంధ్ర ప్రభుత్వం కూడా ఈ ఏదైతే మాల్స్ లో పెడతామని మధ్య ఉంటుందో తక్షణం దాన్ని ఉపసంహరించుకోవాలి. ఈ పాకెట్లు మళ్ళా సారా తీసుకొస్తాం అనేటువంటిది ఏదైతే తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లో 2 మండలాల్లో కాంట్రాక్ట్ తీసుకుంటే పొటెన్షియల్ ఎమ్మెల్యే. హైదరాబాద్ లో అక్రమ ఓటర్ల పేర్లతో సెటిలర్ల ఓటర్లు తొలగిస్తున్నారన్న టీడీపీ ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, గాంధీల వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 46% మంది మాత్రమే మళ్ళీ వీళ్ళకి అనుకూలంగా వచ్చి మళ్ళీ ఇప్పుడు వ్యతిరేకమైంది. 46% మంది మాత్రమే అవునంటున్నారు. 54% మంది సెటిలర్ల ఓట్లు తొలగించడం లేదని చెప్తున్నారు. SMS పంపిన వారందరికీ కూడా ధన్యవాదాలు. మన పద్మారావు గారికి, అలాగే విష్ణు గారికి, పువ్వాడ అజయ్ గారికి, డాక్టర్ నాగేశ్వర గారికి, పలువురు మాట్లాడారు. అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం. విద్యాసాగర్ గారు.